అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంచిర్యాలలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. 15 రోజుల నుంచి నిర్విరామంగా యాగాలు జరుగుతున్న పరిస్థితి. అసలు మంచిర్యాలలో ఏం జరుగుతుంది ఏంటి ఒకసారి మనతో పాటు కొంతమంది పండితులు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. పరిస్థితులు ఏ విధంగా ఉంది, ఎందుకోసం ఈ ప్రత్యేక యాగాలు చేస్తున్నారు తెలుసుకుందాం. ఏంటి గురుగారు ఏం జరుగుతుంది? వరుసగా చండీ యాగం జరుగుతుంది. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ కాలచక్రం అయుత చండీ అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం 86వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం ఈ మంచిర్యాల పట్టణంలో జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పించింది కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ వారు. మరి ఎందుకు సంకల్పించారంటే విశ్వశాంతి కోసం. అంటే ఈ యొక్క లోకంలో యుద్ధ వాతావరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎటువంటి యుద్ధ వాతావరణాలు కూడా ఉండకూడదు, అంతా కూడా శాంతి నెలకొల్పాలి. అదేవిధంగా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి, ప్రజలందరూ కూడా బాగుండాలి, వర్షపాతం అంతా కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో సంకల్పించి యొక్క విశ్వశాంతి యాగాన్ని చేస్తున్నారు. మరి ఇంతటి యాగంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అయుత చండీ అంటే 10,000 సార్లు చండీ పారాయణ హవనాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అతిరుద్రం అంటే 14,651 సార్లు రుద్రహోమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం సంపూర్ణంగా హోమాలు జరుగుతున్నాయి. అదే కాకుండా రామాయణం 24,000 శ్లోకాలు ఉన్న రామాయణం ఏదైతే ఉందో స్వాహాకారాలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా భాగవతము, సుందరకాండ ఇత్యాది పురాణాలన్నీ కూడా చేస్తున్నారు. వీటితో పాటుగా మహాగణపతి, మహాసౌరము, సుదర్శనము ఇవన్నీ కూడా నిత్యము ఆ యాగశాలలో ఆ యొక్క ఋత్వికులు ఎవరైతే వచ్చారో వేద పండితులు వారందరూ కూడా స్వాహాకారం చేస్తున్నారు. మరి ఈ ఋత్వికులు కూడా అందులో ఘనాపాఠీలు కానీ, క్రమాపాఠీలు కానీ, వేద పండితులు కానీ, స్మర్తులు కానీ, అదేవిధంగా నిత్యం చండీ పారాయణ ఉపాసన చేసేవాళ్ళు కానీ వీరందరూ కూడా ఈ యొక్క యాగశాలలో దాదాపుగా 650 మంది వేద పండితులందరూ కూడా యాగశాల లోపల ఉన్నారు. మరి ఇదే కాకుండా నిత్యము కూడా సామూహిక హోమాల్లో భక్తులందరూ కూడా స్వాహాకార అంటే హోమంలో కూర్చోవడానికి వీలుగా నిత్యం ఏదో ఒక హోమాన్ని స్వామివారు సంకల్పించి ఉన్నారు. ఒకరోజు చండీ హోమం అని, ఒకరోజు మహాగణపతి, లక్ష్మీ గణపతి, మృత్యుంజయం, రుద్ర పాశుపతం, కన్యా పాశుపతం, వరపాశుపతం, సంతానం లేని వారికి సంతాన గోపాల హోమాలు, సుదర్శన హోమాలు ఇవన్నీ కూడా నిత్యము ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నిరంతరం అన్నదానం అనేది జరుగుతూ ఉన్నది. దాదాపుగా రోజుకి ఒక 10 నుంచి 15,000 మంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో నిత్యము కూడా వచ్చి అన్నప్రసాద స్వీకరిస్తూ ఉన్నారు. మరి ఇంతటి మహాయాగంలో నిత్యము స్త్రీలందరూ కూడా ఉదయం 10 గంటలకు నిత్యం కుంకుమార్చన చేసుకునే అవకాశాన్ని కూడా స్వామివారు కల్పించారు. మరి అంతేకాకుండా సాయంత్రం నిరంతరం కూడా ప్రతిరోజు ఏదో ఒక అర్చన, కళ్యాణ మహోత్సవం, లక్ష్మీ నృసింహ, శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి, సీతారామ కళ్యాణ మహోత్సవం ఇవన్నీ కూడా నిరంతరం జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటుగా అంగరంగ వైభవంగా మనకి బుధవారం నాడు అంటే 5వ తారీఖున శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం ఇక్కడ జరుగుతూ ఉన్నది. అంటే స్వామివారికి ఈ యొక్క రాజకీయ పగ్గాలన్నీ కూడా అప్పచెప్పి ఈ యొక్క లోకమంతా కూడా ధర్మంతో సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో సంకల్పించి ఈ యొక్క సామ్రాజ్య పట్టాభిషేకాన్ని కూడా ఇక్కడ ఆచరిస్తూ ఉన్నారు. మరి ఇంతటి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా సమృద్ధిగా పాల్గొంటూ ఉన్నారు. కేవలం మంచిర్యాల పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఈ రామగుండం కానీ, చెన్నూరు కానీ ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ యొక్క యాగంలో, హోమాలలో కూర్చుంటున్నారు, అర్చనలో కూర్చుంటున్నారు, కళ్యాణ మహోత్సవంలో కూర్చుంటున్నారు. అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే కూర్చున్న వారికి ఎటువంటి రుసుము లేదు. ఎవరైనా సరే ఉచితంగా వచ్చి పాల్గొనవచ్చు. ఒకవేళ ఎవరైనా వాళ్ళకి మనస్సంకల్పం డొనేషన్ ఇద్దామనుకుంటే డొనేషన్ ఇవ్వచ్చు, బలవంతం ఏమీ లేదు. కాబట్టి ఇటువంటి లోక కళ్యాణం కోసం జరిగేటటువంటి యాగానికి చాలామంది డొనేషన్ విరాళాలు కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క కలశాలన్నీ కూడా ఆ యాగశాలలో ఏవైతే కలశాలు అవన్నీ కూడా పెట్టారో అవన్నీ కూడా ప్రజలు వచ్చే భక్తులందరూ కూడా స్వీకరించే అవకాశం కూడా ఇక్కడ ఉన్నది. కాబట్టి భక్తులు ఎవరైనా కూడా కలశాలు తీసుకునేవారు కూడా కలశాలు తీసుకోవచ్చు. ఇది ఇక్కడ జరుగుతున్న క్రతువు. కాబట్టి భక్తులందరూ కూడా సంతోషంగా ఇటువంటి కార్యక్రమంలో కూడా నిత్యం పాల్గొంటూ ఉన్నారు. దీపోత్సవం కానీ, కళ్యాణోత్సవం కానీ, అర్చనలు కానీ ఇవన్నీ వీటిలన్నింటిలో కూడా యాక్టివ్గా పాల్గొంటూ ఉన్నారు. గురుగారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది మనకు 6వ తారీఖు వరకు మహాపూర్ణాహుతి అనేటువంటిది జరుగుతుంది. 6వ తారీఖు నాడు మహాపూర్ణాహుతి, 5వ తారీఖు నాడు శ్రీరాముల వారికి సహస్ర ఘట్టాభిషేకం. ఇందాక స్వామివారు చెప్పినట్టు
ఆ కలశాలతో స్వామికి రాములవారికి అభిషేకం అనేటువంటిది జరుగుతుంది. సాయంకాలం పూట రాములవారి పట్టాభిషేకం, అంటే ఈ లోకమంతా కూడా మళ్ళీ రామరాజ్యంగా ఉండి రాములవారి యొక్క రాజ్యం పూర్వకాలం ఎట్లా ఉండేదో అట్లాగా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండి ధర్మపాలన రావాలి అని చెప్పేసి 5వ తారీఖు నాడు సాయంకాలము రామ పట్టాభిషేకం అనేటువంటి కార్యక్రమంతో ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ అయ్యి 6వ తారీఖు నాడు మహాపూర్ణాహుతి ఉంటుంది. మళ్ళీ సాయంకాలం రాధాకృష్ణ కళ్యాణంతో మన యొక్క యాగమంతా కూడా ముగుస్తుంది. ఎట్లుంది రెస్పాన్స్ ఎట్లుంది ప్రజల దగ్గర నుంచి? చాలా మంది వస్తున్న పరిస్థితి, నిత్యం ఆరాధన జరుగుతుంది, హోమాలు జరుగుతున్నాయి. మంచిర్యాల పట్టణం అంతా ఒక ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం. ఏంటి అసలు? చాలామంది వస్తున్నారు. అంటే మొదటి 3 రోజులు కాస్త తగ్గినా కానీ ఎప్పుడైతే 3వ రోజు నుంచి మన యొక్క యాగానికి చాలామంది వస్తున్నారు. ఉదయం పూట హోమాల్లో కానీ, ఉదయం పూట జరిగేటువంటి స్త్రీలకు కుంకుమార్చనలో కానీ, సాయంకాలం జరిగే కళ్యాణాలలో కానీ, అదేవిధంగా గాజుల అర్చన, అన్ని కార్యక్రమాలలో భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు. చాలా బాగానే రెస్పాన్స్ ఉంది. చివరి 2 రోజులు 6 తారీఖు వరకు ఏమేమి కార్యక్రమం? ఇంకా రేపు స్వామివారికి రాములవారికి ఘట్టాభిషేకం, అంటే వచ్చినటువంటి భక్తాదులందరిచే కలశాలతో స్వామీజీ వారు రాములవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం పూట సామూహికంగా వచ్చిన భక్తులందరి చేత చండీ హోమం అనేటువంటిది కార్యక్రమం చేయించడం జరుగుతుంది. రేపు సాయంకాలం పూట రాములవారి పట్టాభిషేకం ఉంటుంది. అదేవిధంగా 6వ తారీఖు ఎల్లుండి ఉదయం పూట మహాపూర్ణాహుతి ఉంటుంది. ఉదయం 11:45 నుంచి మనకు పూర్ణాహుతి కార్యక్రమం మొదలవుతుంది. మళ్ళీ సాయంకాలం పూట రాధాకృష్ణ కళ్యాణం ఉంటుంది. మళ్ళీ మహాపూర్ణాహుతి అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పూట వచ్చినటువంటి యాగశాలలో ప్రతిష్టాపన చేసిన కలశంలోంచి వచ్చిన భక్తులందరికీ కూడా అవభృతం, అంటే ఆ నీళ్లను ప్రోక్షణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా యాగం యొక్క భస్మము, విభూతి అనేటువంటిది వచ్చిన భక్తాదులందరికీ కూడా పెట్టడం జరుగుతుంది. సాయంకాలం రాధాకృష్ణ కళ్యాణం అయిపోయిన తర్వాత ఉట్టి కొట్టేటువంటి కార్యక్రమంతో మన యాగం ముగుస్తుంది. ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయబద్ధంగా ఒక మహాభారతం సంబంధించిన లీలలతో పాటు రామాయణం సంబంధించిన లీలలు, చిన్నారులతో కూడిన కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి. అయితే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు అని చెబుతున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.